వాళ్ళ మేము చిన్నప్పటి నుంచి పెరిగిన నగరం. ఇక్కడ ఎన్నో కళలుని ఇక్కడ పోషించేవాళ్ళు. ఇది సాంస్కృతిక రాజధాని ఏదన్నా ఉందంటే ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ నగరం ఒక్కటే. అటువంటి విజయవాడ నగరంలో ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది సాంస్కృతికవేత్తలు, ఎంతో నాటకాలు, ఎన్నో ఉత్సవాలు జరిగాయి. నేను అటువంటి ఉత్సవాలు ఎన్నో చూసి, మాకు శ్రీరామనవమి అన్న, దసరా అన్న ఎన్నో పందిర్లు వేసి నాటకాలు కాడి నుంచి ఎన్నో కళలను పోషించే ఈ విజయవాడ నగరంలో కొన్ని సంవత్సరాలుగా అటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. మరీ ముఖ్యంగా 2018 నుంచి కూడా కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారనే ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమం విజయవాడ నగర ప్రజలతో, విజయవాడ నగర ప్రజలు ఆదరించి విజయవాడ ప్రజల సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఏదేదో చెప్పారు, కానీ దీనికి నేను ఒక సృష్టికర్తనే. కానీ వీళ్ళందరూ ఎవరు లేకపోయినా కూడా ఇవాళ నా కార్యక్రమం జరిగేదే కాదు. నిజంగా మాకు ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రజలందరూ ఆనందంగా వచ్చి మనం మర్చిపోతున్న ప్రాచీన సాంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా కళాకారుల్ని, కళా ప్రదర్శనలు చూసి వాళ్ళని గౌరవించుకునే విధంగా విజయవాడ ఉత్సవం ఉండాలని ప్రతినిత్యం మేము కలలుగన్న ఈ ఉత్సవం మొదటి సంవత్సరం కొంత సమయభారం వల్ల కొంచెం ఇబ్బంది పడినా క్రమక్రమేణా ఇది వృద్ధి చెందుతా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. దీనికి ముఖ్యంగా విజయవాడ వైబ్రెంట్ విజయవాడ సొసైటీ మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్గా, శంకర్ అనిల్ గారు, ఇటువంటి చాలామంది విజయవాడలో ఉన్న వ్యక్తులందరూ కలిసి నన్ను నా వెనక ఉండటం ముఖ్యంగా దీనికి ఈ విధంగా వెళ్ళటానికి అందరికీ ఇంత బ్రహ్మాండంగా వెళ్ళటానికి కారణం. ఇక గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆయన పదవి రాగానే ఒకటే చెప్పా, ఏమంటే తుమ్మలపల్లి కళాక్షేత్రం ఖాళీగా ఉంటుంది, ఏం చేస్తున్నారు సార్ మీరు? రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులు ఉండాలి, తప్పకుండా ఆ విధంగా ఉండేటట్టు చేయమన్నాం. తేజస్సుని ఆవిడని చూస్తే నాకే మతిపోతుంది. రోజు ఆవిడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నిజంగా మరి ఇటువంటి వాళ్ళందరి సహకారం లేకపోతే వాళ్ళ కార్యక్రమం జరిగేది కాదు. ఇవాళ నిజంగా నేను నేను డిఫెన్స్ కమిటీలో ఉన్నా. డిఫెన్స్ కమిటీలో ఉండి నేను కేరళకి, తమిళనాడుకి మా డిఫెన్స్ కమిటీ టూర్ వెళితే మాకు రోజు సాయంత్రం పూట మీటింగ్లు అవ్వగానే సాయంత్రం డిన్నర్ అంటారు. ఆ డిన్నర్లో కూర్చుంటే కేరళలో చక్కగా వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలన్నీ కూడా ప్రదర్శన జరుగుతా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. కథకళి కానీ, లేకపోతే మల్ల యుద్ధం కానీ, ఇటువంటి కార్యక్రమాలు తమిళనాడులో కూడా చక్కటి కార్యక్రమాలు, భరతనాట్యం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చూపించడం జరిగింది. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? తప్పకుండా చెయ్యాలి. దసరా సమయానికి విజయవాడ అంటే అమ్మవారిని దర్శించుకుంటానికి దసరా సమయంలో 150,000 మంది భక్తులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దాంట్లో 50,000 మంది భక్తులు అమ్మవారిని, విజయవాడ వారైతే 1,00,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరినీ విజయవాడ ఆతిథ్యం చూపిద్దాం, విజయవాడ సాంస్కృతిక రాజధాని అని చూపిద్దామనే కోరికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మేము ఇక్కడ విజయవాడ కళాకారులే కాదు, కళాకారులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులను తీసుకొస్తామని చెప్పంగానే ఆయన ఆనందంగా తప్పకుండా చేయమని చెప్పటం, దానికి పవన్ కళ్యాణ్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు మమ్మల్ని వెన్నింటి తట్టడం, ఈ అన్నిటి సహకారం. అన్నిటికన్నా ముఖ్యంగా గత నెల రోజుల నుంచి మా విజయవాడ ప్రజలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, కొన్ని రాజకీయ కార్యక్రమాలు ఏదో చెబుతూ ఉంటారు, అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. దీన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా విజయవాడ ఉత్సవాన్ని సొంతగా ఉత్సవంలాగా భావించి ఎక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది. నిజంగా చూస్తే ఇంకా ఇక్కడే తక్కువగా ఉన్నారు మేము, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అమ్మవారి భక్తులు వస్తారు, వారి కోసం ఇక్కడ రిజర్వ్ చేద్దాం, విజయవాడ వారికి ఘంటసాల కళాక్షేత్రంలో పెడదామంటే అక్కడైతే మాకు కుర్చీలు కూడా దొరికే పరిస్థితి లేదంటే ఇవాళ కళలని ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారో చూడాలి. తప్పకుండా మా అందరి కోరిక విజయవాడ ఉత్సవమే కాదు,
వైజాగ్లో కూడా ఉత్సవం ఉండాలి, విజయనగరంలో ఉండాలి, అన్ని రాజమండ్రిలో ఉండాలి, తిరుపతిలో, అనంతపురంలో, అన్ని చోట్ల ఉండి ఇటువంటి కళాకారుల్ని మళ్ళీ మనం సమయం ఇచ్చి తప్పకుండా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ఉత్సవం లాగా ఉంటుంది. వైజాగ్ ఒక రకమైనది, కొంతమందికి సంక్రాంతి ఉండొచ్చు, భీమవరం సంక్రాంతి. మంత్రి గారు వర్మ గారు కూడా చెప్పారు, భూపతి వర్మ గారు, తప్పకుండా ఉత్సవం పెడదాం, 3 రోజులు నాకు సహకరించాలన్నారు. ఇటువంటి ఉత్సవం అన్ని ప్రదేశాల్లో ఉంటే ఇవాళ పేద కళాకారులు, నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకి ఒక పోషణ, నిజంగా ప్రతి సమయంలోనూ ఎంతో కొంత ఆర్థికం మేమంతా చేయలేకపోయినా చిన్న ఆర్థిక సహాయం చేసినా ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. మన ప్రాచీన కళలకి జీవం పోసిన విధంగా ఉంటుందనే తలంపుతో మొదలైనదే ఈ విజయవాడ ఉత్సవం. ఇవాళ విజయవాడ నగర ప్రజలు కూడా మేమందరం ఒకటే కోరాం, విజయవాడ నగరాల్లో వ్యాపారం బాగాలేదు, విజయవాడ ఉత్సవం వచ్చే వారికి స్పెషల్ డిస్కౌంట్, అమ్మవారికి దర్శనానికి వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వండి అంటే వ్యాపార వర్గాలు కూడా చక్కగా విజయవాడ దసరా నవరాత్రులు విజయవాడ ఉత్సవాల సందర్భంగా డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. విజయవాడ నగర ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ వేలో చక్కగా ఉత్సవాన్ని చూస్తే పున్నమి ఘాట్లో చూసినాక బ్రహ్మాండమైన జనం తట్టుకోలేకపోతున్నాం. నేను వెంటనే తేజస్విని గారికి వాళ్ళు మార్నింగ్ ఒకటి చెప్పా, ఇక్కడ చాలా తక్కువ మంది చూస్తున్నారు, పున్నమి ఘాట్లో కూడా కొన్ని కార్యక్రమాలు పెడదాం, 1000 మంది చూస్తారు. అట్లాగే రేపు 27వ తారీఖు విజయవాడ ఎక్స్పో గొల్లపూడి గ్రౌండ్లో చేస్తారు. ఈ కళాకారుల ప్రదర్శనకు ఒక అరగంట సమయం ఇద్దామని చెబుతాం. ఎందుకంటే వాళ్ళు చూస్తే తప్పగా ఇటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ అయ్యి, నేనే ఒక పావుగంట చూసేపాటికి వారి యొక్క ఫేస్ ఫీలింగ్స్ చూసి రాముతో చెబుతున్నా, నువ్వు ఏమి చూడదు, ముందు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. లైవ్లో జరుగుతుంది, ఇది సినిమా కాదు. సినిమాలో 10 షాట్లు 20 షాట్లు ఉంటాయి, టేక్ ఓవర్లు ఉంటాయి. ఎంత చక్కగా జరుగుతుందంటే మిక్సింగ్ చూస్తుంటే చాలా చక్కగా చేశారు, బ్రహ్మాండంగా జరిగింది. నిజంగా ఇటువంటి కళాకారుల్ని మనం గౌరవించుకుందాం తప్ప. అన్ని చోట్ల ఒక ఉత్సవం ఉంది. మైసూర్లో దసరాకు ఉత్సవం ఉంది, హౌరాలో ఉత్సవం ఉంది, అంతేకాకుండా అహ్మదాబాద్లో ఉంది. మన దగ్గర ఎందుకు లేదు? మనం కూడా విజయవాడలో ఒక ఉత్సవం, అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మనం ఒక ఉత్సవం ఏర్పాటు చేస్తే మన ప్రాచీన సంస్కృతి కళాకారులు, అసలు సినిమా రాజధాని విజయవాడ నగరం ఉండేది. అటువంటి సినిమా వారిని కూడా ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోజుకొక కార్యక్రమం పెట్టాలని వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరూ కూడా రేపు రాబోతున్నారు 27వ తారీఖు నుంచి. కానీ ముందు మీ ప్రదర్శనతో మొదలై తర్వాతే ఆ ప్రదర్శనలు ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ, కొన్ని వేల మంది మీ ప్రదర్శన చూసే విధంగా ఈ విజయవాడ ఉత్సవం ప్రతి సంవత్సరం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రేపు 27వ తారీఖు ఇదే వేదిక మీదకు వచ్చి ఏపీ టూరిజం సందర్భంగా కొంతమంది కళాకారులను కూడా కలవబోతున్నారు. తప్పకుండా మీకు ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఎక్కువ చెప్పదలుచుకోవాలి, ప్రజాప్రభుత్వం, మీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం అన్నీ చేయలేదు ఇవాళ, ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా బర్డెన్ ఉంది. మాలాంటి వాళ్ళందరం కూడా తప్పకుండా చిన్న చిన్న కళాకారులను ఆదరించే విధంగా కార్యక్రమాలు పెట్టాలని కోరుకుంటున్నాం. నేను అన్నా మొన్నే, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే నిజంగా తోలుబొమ్మలాటలు, ఈ తప్పుడు గుళ్ళు, ఇటువంటి ఇందాక దాకా నాకు తెలియదు, తేజస్విని చెప్పేదాకా తప్పుడు గుళ్ళకి ఇంత చరిత్ర ఉందని. నిజంగా ఆ తప్పుడు గుళ్ళ చరిత్ర ద్వారా విజయవాడ ఉత్సవాన్ని వాళ్ళు ఏ విధంగా వీరుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేశారో మా విజయవాడ ఉత్సవాన్ని మీరు అదే విధంగా ఎంకరేజ్ చేస్తారు. రాష్ట్రం మొత్తం కూడా మీ యొక్క తప్పుడు గుళ్ళతో విజయవంతం ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ, మీ అందరికీ చివరిగా విజయవాడ ఉత్సవ తరపున విజయవాడ ప్రజల, అన్నిటికన్నా ముఖ్యంగా మా మురళి గారికి చెప్పాలి, చాలా కష్టపడి నాతో సపోర్ట్ చేస్తున్నారు. అనిల్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు కేసినేని శివనాథ్ గారు, చిన్ని గారు, ధన్యవాదాలు. ఇప్పుడు మరి ఈరోజు విజయవాడ ఉత్సవంలో 4వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తాడేపల్లిగూడెం నుంచి విచ్చేసినటువంటి బుర్రకథ కళాకారులు శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారి వారి బృందం. అతి ప్రాచీన జానపద కళారూపం బుర్రకథ, తారకాసుర సంహారం కథతో ఈరోజు ఎంతగానో ఆకట్టుకున్నారు.